ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరొక దినమున మరొక రోజు మరొక వర్తమానముతో ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో దేవుడు నడిపిస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో మీ మనస్సును తెరిచి మీ హృదయంలో ఉన్న ప్రతీది ప్రభు ఎదుట కుమ్మరించి ఆయన ఇచ్చే ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని ఆయన మాటలను మీ హృదయంలో దాచుకొని నూరంతలు ఫలిస్తానికి సిద్ధంగా ఉన్నారా? దయచేసి మీ పనులను పక్కన పెట్టండి. నాకు తెలుసు మీరు చాలా బిజీగా ఉంటారు, చాలా వర్క్ ఉంటుంది, చాలా ఒత్తిడి ఉంటుంది. బట్ స్టిల్ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వండి. దేవుడి కృప చూపిస్తారు. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, నీ బిడ్డలైన మేము ఇప్పుడు కూడి ఉండగా ఈ సమయాన్ని దీవించండి, ప్రతి ఆటంకాలు తొలగించండి. ఈ నామానికి మహిమగానే తెచ్చుకో ప్రభా. నన్ను నీ సులువు చోట మరుగుపరిచిన ఆయన నీ మాటలను నా నోట్లో ఉంచి ప్రభా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పకపోతే చెప్పండి. ఓకే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఈ వాక్యం ముందు భాగం చూసినట్లయితే యేసు ప్రభువు అప్పుడే 3 దినములు ఉద్యోగ పెట్టారు. 3 days. ఏమండి, మార్నింగ్, మధ్యాహ్నం, సాయంకాలం. ఆ రోజులు ఇంకా ఎప్పుడు వస్తాయో మళ్ళీ. పాత రోజుల్లో మా నాన్నగారు పరిచర్యలో ఈ ఉద్యోగ సభలు పెడుతుంటారు. ప్రతి సంవత్సరం చర్చిల్లో పెట్టేవారు. అప్పుడు తాటాకుల షెడ్ ఉంటుంది, కొన్నిసార్లు అది వీధిలో ఉంటుంది, కొన్నిసార్లు సత్రముల్లో పెట్టేవారు. ఆ 3 దినముల పండగలాగా ఉండేది. ఫస్ట్ రోజు ఏమో స్లోగా, రెండో రోజు కొంచెం ఆ నిప్పు అందుకుంటుంది, మూడో రోజు ఇంకా ఫుల్ ఎనర్జీగా. 3 రోజులు పొద్దుట నుంచి సాయంకాలం వరకు ఇంకా ఏ ధ్యాస ఉండేది కాదు, ఇంకే ఆలోచన ఉండేది కాదు. దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యమును, పాటలను తీరిగ్గా, రిలాక్స్గా, ఎంతో ఆనందమైన దినాలు. మరి నాన్నగారితో పాటు అనేక చాటలు చిన్నప్పుడు వెళ్తున్నప్పుడు కూడా ఈ మరి తాటాకుల షెడ్ల కింద పచ్చగడ్డి కాదండి, ఎండిన గడ్డేసి ట్యూబ్ లైట్లు వేసి పెట్టేవారు. అనేక మీటింగ్లు, అనేక చోట్ల. మరి ఎంతో మంచి అనుభవం, ఎంతో దేవుని కార్యము ఆ కుడికిలో జరుగుతాం. అనేక మంది స్వస్థపడతాం, అనేక మంది దెయ్యం బట్టి వారు విడిపించబడతాం. స్వస్థతలు కాదు, స్థిరమైన ఆత్మీయ జీవితం, స్థిరమైన వాక్యముతో నింపబడి ఉంటాం. స్థిరముగా వారు మార్పు చెందుతూ మనం చూడగలుగుతున్నాం. మరి ఈ రోజుల్లో అలాంటి ఆదివారం వెళ్తామే, 2 గంటలకు కూర్చుంటమే చాలా కష్టమైపోతుంది చాలామందికి. మరి అలాంటి కూడికలు మళ్ళీ దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడో అలాంటి ఉద్యోగ కూడికలు, అలాంటి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు. ఏదో సాయంకాలం సమయం కాదు కానీ హోల్ డే, పొద్దుటి నుంచి సాయంకాలం, పొద్దుటే లేచి అందరం కలిసి ఆ క్యాంప్లో ఉన్న వారంతా ప్రార్థన చేసుకుని మరలా వారందరికీ వండుకొని తిని భుజించి దేవుని స్తుతిస్తూ చాలా చక్కగా ఒక రిట్రీట్స్ అనేకమైన ఇలాంటివి దేవుడు మరి మా నాన్నగారి సేవలో నా పాలు పొందుతానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి ఈరోజు అలాంటివి మళ్ళా జరుగుతాయో లేవో నాకు తెలియదు, కానీ జరగాలని ఆశిస్తున్నాను. మనం ఆశపడగలం, ప్రార్థన చేయగలం, బట్ దేవుడు నెరవేర్చాలి. ఎందుకంటే ఈ ప్రస్తుత కాలములో అంతగా తీరిగ్గా దేవుని సన్నిధిలో సమయం గడపాలని మనుషుల హృదయంలో ఆశ లేదండి. అదే చాలా విచారంగా ఉంది. ఈరోజు చాలామంది హాలిడేలకి, రిసార్ట్లకి, నేటివ్ ప్లేసెస్కి, సొంత ఊర్లకి వెళ్తున్నారు. వెళ్ళేసి ఇంకా పొద్దున్నే సాయంకాలం వరకు ఏమంటే తింటూనే కూర్చుంటాం, లేకపోతే ఆ సినిమాలు చూసుకుంటాం, లేకపోతే సోది మాట్లాడుకుంటాం, అనవసరమైన మాటలు మాట్లాడడం, టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో ఆ 3 దినములు అలాగ ప్రభువు ఇక్కడ 3 దినాలు అసలు నిజంగా ప్రభు వాక్యం బోధిస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఏడవలేదు, పెద్దవారు కదలలేదు, యవనస్తులు సెల్ ఫోన్ చూడలేదు. ప్రభు 3 దినములు నాన్ స్టాప్గా వాక్యం బోధిస్తున్నప్పుడు, స్వస్థత కార్యాలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యమైన కార్యాలు, మనుషులు ఈవెన్ భోజనం చేస్తాం మర్చిపోయారంటే అసలు నమ్ముతారా? కొంతమంది మన ఇంట్లో ఎప్పుడు చూసినా అన్నమే, మందిరానికి వచ్చి ప్రార్థన చేసినా మధ్యాహ్నం ఏం తినాలి అని ఉంటుంది. ఇంటికి వచ్చి అన్నం తిన్నా కూడా మరలా ఏం తినాలని ఉంటుంది. అలాంటి తిండిబోతలు చాలామంది ఉంటారు. జాగ్రత్త అండి, ఆకలేస్తే తినండి, కానీ తిండి మీదే మీ ధ్యాస పెడితే దురాత్మది. యేసుప్రభు 3 దినములు వాక్యం చెప్పినప్పుడు వారు అందరూ
ఈవెన్ వారి దగ్గర ఉన్న పొట్లాలు కూడా తిన్నారో లేదో వాళ్ళు మర్చిపోయారు. కానీ 3వ దినమున ప్రభు వారిని చూసి జాలిపడి వారి దగ్గర వారికి భోజనం పెట్టానన్నప్పుడు మరలా మన ఫిలిప్ గారు వెంటనే టాలీ సాఫ్ట్వేర్ తెచ్చారో మరి ఆయన వెంటనే ల్యాప్టాప్ తెచ్చేసి టకటకడ కొట్టేసి ప్రభా ఇది సంవత్సరం దినములు అవుతాయి, మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మన స్టాటిస్టిక్స్ ప్రకారం ముందే క్యాటరింగ్ సర్వీస్ చెప్పాలి ప్రభా, మరి ఇంతమందికి 5,000 మంది అంటే ఇది చాలా కష్టము, మరి మన పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళాలి, ఎక్కడ ఇక్కడ అన్ని ఆయన అనలైజ్ చేస్తుంటే దేవుడు ఏమో ఊరికా పిలుపు ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, కాక బ్యాంక్ లోన్ పెట్టాలి ప్రభువా మన బ్యాంక్ లోన్ పెట్టి మళ్ళీ ఈ ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకోవాలి. యేసుప్రభు కూడా సేవ చేశాడండి. యేసుప్రభు కూడా ఉద్యోగాలు పెట్టాడు, యేసుప్రభు కూడా అన్నం పెట్టారు. ఆయన ఎప్పుడు అప్పు చేయలేదు, ఎవరిని అడగలేదు. నిజంగా ప్రభు రియల్లీ గ్రేట్ కదా. ఆయన ప్రభు ఏమన్నాడు, సరే మీ దగ్గర ఏముందయ్యా అన్నాడు. అంతలోకి ఈ పెద్దవాళ్ళందరూ కొంచెం భయపడ్డారు. ఎవరే బాబు ఉన్నదే మన దగ్గర ఈ బిస్కెట్ ప్యాకెట్, ఈ చిన్న కూల్ డ్రింక్ ప్యాకెట్, పాపం కొంచెం పులిహారి అన్నం ఉంది, ఇది కూడా ఇచ్చేస్తే ప్రభు అడిగాడు మళ్ళీ ఇది కూడా ఇచ్చేస్తే కష్టం అని అందరు పెద్దవాళ్ళందరూ పక్కన పెట్టేసుకున్నారు, దాచిపెట్టేసుకున్నారు. ఎందుకంటే ప్రభు తినేస్తాడేమో అని. ఏమంటే 3 రోజులు వాక్యం విన్నాక అసలు ఏం మార్పు రావాలి వీళ్ళకి, అరే మన యేసుప్రభు చేతికి ఇస్తే అది దీవుని నుంచి పడుతుంది, వాక్యం చెవులు వెళ్ళేస్తాయి. కానీ చిన్న పసిపిల్లలు ఉన్నాడు పాపం, వాడు యేసుప్రభు నుంచి ఆ వాక్యం విన్నాక వాళ్ళ అమ్మగారు రే బాబు యేసుప్రభు మీటింగ్కి వెళ్తున్నావు కదా, కనీసం ఆడ ఏమంటే అన్నం ఉంటే తింటుంటుంది తెలీదు అని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు పెట్టిందంట. అంతలోకి 3 రోజులు మీటింగ్ అయిపోయినాయి కదా, ఆ బూజు కట్టేసినాయి, ఆ చేపలేమో ఎండిపోయినాయి, అట్లా తినలేడు. సరేలే ఇంకేం చేసుకుంటాం, మనకు తినలేము పడేయలేము అని చెప్పి ఉంచుకోలేము, వాసన వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు ఏం చేశాడు, ఏం పెట్టాడో చూడలేదు, ఎప్పుడు చూడడు కూడా. ప్రభు అసలు ఎంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు. మనుషులు ఏం పెట్టారో చూడకుండా ప్రభు ఏం చేసేది, పైకెత్తి తండ్రి నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, ఏమంటే యాజ్ యూజువల్ ప్రభు వందనాలు చెల్లించాడు. అది 5,000 మంది తిన్నారు. ఆశ్చర్యం, ఫ్రెష్ బ్రెడ్, ఫ్రెష్ చేప, అసలు ఎంత మధురంగా ప్రభు ఇంత చక్కగా పెట్టాడు. ఈయన ఈ 3 రోజులు వాక్యం విన్నాక అరే యేసుప్రభా ఇంత చక్కగా వాక్యం చెప్పా, యేసుప్రభా నువ్వు ఎంత గ్రేట్ ప్రభా అని చప్పట్లు కొట్టింది లేదు, నువ్వు మా రాజువి, నువ్వు మా అధికారివి అని ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే వీరు ఆ రొట్టె తిన్నారో, ఇంకా చేపలు తిన్నారో, ఏమండి ఇంకా మన భాష చెప్పాలంటే బిర్యానీ తిన్నారో, బిర్యానీ మంచి ఇంకా అన్ని ఏమండి పెళ్లి భోజనం తిన్నారు ఇంకా ఈ ప్రభా నువ్వు రియల్లీ గ్రేట్ ప్రభా, ఎందుకంటే మేము కష్టపడకుండా ప్రయాసపడకుండా మేము పొలంకి వెళ్ళి పని చేయకుండా బియ్యం నాటకుండా నువ్వే చక్కగా మళ్ళీ వంట కూడా వండుకోకుండా మళ్ళీ నూనె డబ్బులు ఉప్పులు కారాలు ఎన్ని ఎందుకు ప్రభా, నువ్వు మా రాజు అయిపో, రోజు మాకు అన్నం పెడతావు, నువ్వు మాకు ఇంకేం పని ఉండదు ప్రభా అని చెప్పేసి యేసు ప్రభువుని ఆ శోధనలో వాళ్ళు కలిగించినట్లు మనం చూడగలుగుతున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రభు చూడండి ఏం చేశారో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో అది ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనేది. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చాలు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఈయన నిజమైన ప్రవక్త. ఎందుకంటే చూడండి ఈ మాట, ఈయన దేవుని మెస్సయ్య, ఈయన దేవుని కుమారుడు. ఈ మాట సిలువ దగ్గర చెప్పలేదు వీళ్ళు. ఈ మాట ఏమంటే యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు మీ పాపాలు క్షమించబడతాయ్యా, మీ హృదయం మారాలి, మీ బ్రతుకు కడగబడాలని అప్పుడు చెప్పలేదు. కానీ ఎప్పుడైతే కడుపు మీద అన్నం తినేసారో ఇంకే ఫ్రీ భోజనం, కొంతమంది చూడండి ఫ్రీగా ఏదైనా ఇప్పిస్తారంటే ఇంకంతే, కుక్క ఎముకల కోసం తిరుగుతున్నట్టు అలా తిరుగుతుంటారు. కానీ యేసుప్రభు వారి మనస్తత్వం ఎరిగారు. ఏమండి కానీ యేసుప్రభు ఎంత గొప్పవాడు, వారి హృదయ స్థితిని ఎరిగినవాడు, వారి హృదయ స్థితి ఆలోచనలు ఎరిగి ప్రభు వారిని రాజు చేయాలి అనుకున్నప్పుడు ఆయన వారి దగ్గర నుంచి తప్పిపోయాడు. ఏమంటే యూదులు రాజు, వీళ్ళు రాజు చేసేదంటే అసలు ప్రభు ఆల్రెడీ రాజు ఆయన యూదుల రాజా, లోకరాజు అయిన, లోక రక్షకుడైన, సర్వ సృష్టికి సర్వ అధికారం కలిగిన వాడు ఆయన, రారాజులు ప్రభువులకు ప్రభువు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన గొప్పవాడు, ఆయన మహోన్నతమైన వాడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు. అరే మీరేట్రా రాజు చేసేది, నేను ఆల్రెడీ రాజుని, నేను రాజు కుమారుని అని యేసు ప్రభు వారి దగ్గర నుంచి తొలగిపోయాక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఏకాంతంగా కొండపైనికి వెళ్ళి
ప్రార్థించెను. నిజంగా ఈ లోకంలో అండి వ్యత్యాసమైన మనుషులు మనం చూస్తుంటాం. కొంతమంది మనల్ని పొగుడుతుంటారు, కొంతమంది మనల్ని దూషిస్తుంటారు. దూషించినప్పుడు మన ఆందోళన పడకూడదు, పొగుడుతున్నప్పుడు మనం ఉబ్బుపోకూడదు. చూడండి, అపవాది తంత్రములు రెండు విధాలుగా ఉంటాయి. పొగడతల వైపు మనం చూడకూడదు, దూషణ వైపు మనం చూడకూడదు. నిజంగా ఒకళ్ళు ఎవరైనా మనల్ని దూషిస్తే అది మనలో ఉంటే, అవునైనా నాలో ఉంది ప్రభువా, నన్ను క్షమించు, నన్ను సరిదిద్దు అని మనం పశ్చాత్తాపడాలి. ఎవరైనా మనల్ని పొగిడితే ఆ పొగడితకి అర్హమైన వాడు యేసు ఒక్కడే, అది ఆయనని మీరు చూడాలి అనేది ప్రభువుకి మనము ఆ పొగడతని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మనము ప్రభువు ఘనతని మనం దొంగిలిస్తే దానికంటే భయంకరం ఇంకేం లేదని. ప్రభు ఏదైనా ఇస్తాడు, కానీ తన ఘనతని, తన మహిమను పంచుకోవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాది తన హృదయములో నేను దేవునితో సమానం అనుకున్నప్పుడు సాతానుని దేవుడు తోసేశాడు. అది మనకు తెలుసు, వాక్యం మనం చదువుతున్నాం. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆఫ్టర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ రివైవల్ మీటింగ్, ఏమని ఎంత గొప్ప ఉజ్జీవం జరిగాక 3 దినములు వాక్యం బోధించాక ఆయన అన్ని ఆశ్చర్యమైన కార్యాలు, అనేక మందిని స్వస్థపరిచి, అనేక మందికి వారిని బాగు చేసి, ప్రవచించి, స్వస్థపరిచి, విడుదల ఇచ్చిన ప్రభువు మీటింగ్ అయిపోయాక ఏం చేస్తున్నాడంటే కొండపైకి ఎక్కాడు. ఏకాంతంగా కొండపైకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు. నిజంగా అది ఎంత గొప్ప మాదిరి మన ప్రభు మనకు పెట్టాడండి. ఈరోజు దేవుని సేవకులైన అనేక మంది మాలాంటి వాళ్ళు అనుకుంటాం, అమ్మయ్యా మీటింగ్స్ అయిపోయినాయి, రిలాక్స్, ఇంకా అంతే, ఉద్యోగ సేవలు అయిపోయినాయి, అమ్మయ్యా మనం వెళ్ళి ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు అని ఆలోచిస్తుంటారు. చాలాసార్లు నాన్నగారు అనేక స్థలముల్లో ఉద్యోగ సభలు పెడుతున్నారు. నాకు ఒక చోట గుర్తుంది, సూలూరుపేటలో మీటింగ్స్ పెట్టినప్పుడు అది బాగా శోధనకరంగా జరిగింది. కానీ బాగా ఉజ్జీవం, 3వ దినమున ఉజ్జీవం చూస్తూ అనేక మంది తాకబడతాం, స్వస్థపడబడతాం, దయ్యములు కూడా వెళ్తాము, గొప్ప కార్యం జరిగింది. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, అయ్యా మీటింగ్ అయిపోయాక కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి, మీటింగ్ అయిపోయాక కూడా జాగ్రత్తగా ఉండండి, మీటింగ్ వచ్చిన వారు, సేవ చేస్తున్న వారు మీరు జాగ్రత్తగా ఉండండి, అపవాదికి చోటు అడగకుండా మీరు మెలకుగా ఉండండి. నాన్నగారు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు, ఖచ్చితంగా అందరికీ బోధిస్తుంటారు. కానీ మన దగ్గర ఒకళ్ళు ఇద్దరు అవిశ్వాసులు ఉంటారు కదా ఈ గుంపులో, వాళ్ళు వద్దన్నా వస్తారు, వచ్చిన వాళ్ళు కుదురంగా ఉంటారా, ఏదో ఒక సమస్యలు తెస్తుంటారు. వీరు దాంట్లో కొంతమంది ఏం చేశారంటే, ఒక్కరో ఇద్దరు నాకు గుర్తులేదు, వారు తిరిగి వాహనములో చెన్నైకి వస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్, అసలు భయంకరమైన యాక్సిడెంట్, మరణమును దేవుడు తప్పించాడు. అలాగా దేవుడు కృప చూపించాడు. కానీ అంత అనవసరమైన బాధ, అనవసరమైన దుఃఖము, అంత గొప్పగా మీటింగ్ జరిగినాయి అనే ఆనందాన్ని వదిలేసి ఈ మనసంతా కలవరపడతాము సాతానుగాడు చేసింది గమనించాను. ఇలా అనేక సభలు జరుగుతున్నప్పుడు, అనేక చోట్ల జరుగుతున్నప్పుడు అపవాది తంత్రము ఇది అనేది గుర్తు చేసుకునే కృపను దేవుడు కలుగు చేశాడు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు కూడా అంతమందికి బోధించినప్పటికీ, ఆయన దేవుడై ఉన్నప్పటికీ, ఆయన రాజై ఉన్నప్పటికీ, ఆయన అంత గొప్ప కార్యం చేసినప్పుడు ఆయన ఏకాంతంగా తండ్రి సన్నిధిలోకి వెళ్ళి తండ్రి దగ్గర ఆయన శక్తి పొందుకొని, నిజంగా ఎంతమంది అండి ఈరోజు మనం ఏకాంతంగా ప్రార్థిస్తున్నాం. నాకు ఏరోప్లేన్ ఎక్కుతామంటే చాలా ఇష్టం అని చెప్పడం, ఎందుకంటే ఒకసారి ఫోబియాలా వచ్చేసింది, ప్లేన్ పడిపోతుందేమో, ఒకలాగా ట్రావెలింగ్ ఫోబియా అంటారు దాన్ని. కానీ ఈ ఫోబియాని నిజం చెప్పాలంటే, ఎప్పుడైతే ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తుంటానో ఆ సమయంలో ఎక్కువగా ఒంటరిగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది. మొదటిగా నా ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది. రెండోది ఏమండి, ఒంటరిగా ఉంటాను. ఎప్పుడు నా పక్క సీటు ఖాళీగా ఉంటుంది, ప్రార్థన చేసుకుంటాం, ప్రభా నేను పక్క సీటు ఖాళీగా ఉండాలిగా. పక్క సీట్లు ఎవరైనా కూర్చున్నాడంటే దేవుడు వాక్యం చెప్పమని అర్థం, పక్క సీటు ఎవడ లేడంటే అమ్మయ్య దేవా నీకు వందనాలు అంటే ఆయనతో మాట్లాడుకోమని అర్థం. సో ప్రార్థన చేసుకోవాలి, ప్రభా ప్లీజ్ అని ఎంత భారంతో అనేక సార్లు. కానీ ఆ గంట సేపు లేకపోతే ఆ 2 గంటలు ఒక్క పిల్లవాడు చిన్నోడు ఏడ్చినట్లు ఆ దేవుని సన్నిధులు ఏడ్చినప్పుడు నా హృదయంలో అంతా భారం అంతా, ఆ దిగులంతా అనేక సార్లు దేవుని స్వరం ఇంకా స్పష్టంగా, అసలు నేను అనుకుంటాను మన ఆకాశం సగం దూరం, దేవుడు సగం దూరం వస్తున్నారేమో, చక్కగా మాట్లాడుతున్నాడేమో, అలాగ దేవుడు తన స్వరముతో అనేక విషయాలు
అనేక సంగతులు. ఆ ఒంటరి ప్రార్థన అంటే సార్ మన ఫ్లైట్ ఎక్కలేం కదండి, అందుకే యేసుప్రభు ఏం చేశాడు, కొండ ఎక్కాడు. నిజంగా కొండ మీద ఏముండదు, మనకి సెల్ ఫోన్ సిగ్నల్ ఉండదు. కొండ మీద అందరూ ఎక్కలేరు. కొండ పైన ఏమని ఏకాంతముగా యేసు ప్రభు మనకి ఎంత మాదిరికరంగా ఉన్నారండి. అసలు నిజంగా ఏకాంతమైన ప్రార్థన. ఈరోజు ఎంతోమంది ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్ పెట్టుకొని ఏం చూస్తున్నావు ఏకాంతంగా ఉన్నప్పుడు, ఏం మాటలు, ఏంటి నీ ఆలోచనలు, ఏకాంతంగా ఉన్నప్పుడు దేన్ని నువ్వు వెతుకుతున్నావు, ఏకాంతంగా ఉన్నప్పుడు దేని మీద నీ ధ్యాస, ఏకాంతంగా ఉన్నప్పుడు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. చూసారా, యేసు ప్రభు ఎంత చక్కగా ఆయన కొండపైనకి వెళ్ళి ఆయన ప్రభువు సన్నిధిలో, తన తండ్రి సన్నిధిలో, తన హృదయములో ఉన్నంత ఖచ్చితంగా మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన మానవుడికి వచ్చి ప్రతి శోధన, ప్రతి పోరాటం, ప్రతి ఇక్కట్లు ప్రభు ఎదుర్కొన్నాడు. కానీ ఆ ప్రార్థన పూర్వకంగా ఆ తలంపుల్ని, ఆ నిరాశ అయిన తలంపుల్ని, ఆ కృంగిపోయే తలంపుల్ని, అంత మాత్రమే కాదు, నిన్ను రాజు చేయాలి, ఎవరన్నా వచ్చి మమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే ఏమంటారు, ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆ లోకల్గా ఏమైనా కౌన్సిలర్ అంటారు, ఆ కౌన్సిలర్ కింద ఏదో అంటారు, నాకు కూడా తెలియదు, అదేదో ఆ ఏరియాకి ఇన్ఛార్జ్, ఏదో సెక్రటరీ ఏదో అంటారు. ఏమంటే దానికోసం కొట్టుకుంటారు, తన్నుకుంటారు, చంపుకుంటారు, గుద్దుకుంటారు. వీళ్ళు ఫ్రీగా యేసుప్రభు ప్రైమ్ మినిస్టర్ చేసేద్దాం అనుకున్నారు. కానీ యేసుప్రభు ఫ్రీగా అయిపోవచ్చు కదా, అవ్వలేదు. ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన యూదులకు మాత్రమే రాజు కాదు, ఆయన సర్వ సజీవులకి రాజు. ఆయన నిజంగా యేసుప్రభు ఎంత మాదిరికరం. ఈరోజు మన సంఘముల్లో, మన మందిరముల్లో, మన కుటుంబముల్లో, మన సమాజములో దేవుని బిడ్డలైన మనమండి, ఏంటి మనము రాజతనం చేస్తున్నాం, అధికారం కోసం ఎదురు చూస్తున్నాం, పోరాడుతున్నాం. ఒక ఎదుటి సహోదరిని, దేవుని రక్తముని, దేవుని ద్రాక్షరసం తీసుకునే మనమని, ఆ ఎదుటి వ్యక్తిని మనం పోరాడుతున్నప్పుడు మనలో ప్రేమ ఎక్కడుంది, మనలో కనికరం ఎక్కడుంది, మనలో జాలి ఎక్కడుంది? యేసు ప్రభు చూసారా, వారి మధ్య నుంచి తప్పించుకొని తన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసినట్టు చూడగలుగుతున్నాం. నిజంగా అండి, ప్రార్థన మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడు భారంగానే ఉంటుంది. మన హృదయం భారం ఉన్నప్పుడే చాలామంది ప్రార్థిస్తారు, అలా కాదు. కానీ రోజు మనం ప్రార్థించినప్పుడు, రోజు మన ఆలోచనలు, మన తలంపులు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తున్నప్పుడు, మన హృదయంలో ఏమైనా టైం చూడకూడదు. టైం పక్కన పడేసేయండి, సెల్ ఫోన్ పక్కన పడేసేయండి. అసలు గదిలోకి మనం ఇంట్లో ఉంటే అది కాదు, మీరు ఒంటరిగా ఉంటే ఓకే ఫైన్, కానీ పిల్లలు ఇంకా అన్నీ టింగ్ 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 కొడుతూనే ఉంటారు. కాబట్టి మనకి ఒంటరి సమయం అనేది ఇప్పుడు లేకపోతుంది. మా చెన్నైలో అయితే బీచ్ ఉండేది. అక్కడ అన్ని బీచ్లు బాగుండి, కొన్ని బీచ్లే బాగుంటాయి, కొన్ని బీచ్లు ఏమో బహిరంగంగా వ్యభిచారం జరుగుతుంటుంది. కానీ కొన్ని బీచ్లు ప్రశాంతంగా ఉంటాయి. అసలు ఎవరని కరెక్ట్ కావాలని మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుంటాం, లేకపోతే 1 గంటకి 2 గంటలకు. అసలు ఆ ఎండ దెబ్బకి ఒక్క పురుగు ఉంటుంది అనమాట, ఏమన్నా చీమలు కూడా ఉండవు, భయంకరంగా ఎండ. కానీ కావాలని ఆ ఎండలో వెళ్తాను, వెళ్ళి కూర్చుంటా. ఆ 2 గంటల ఎండలో, ఆ 3 గంటల ఎండలో ప్రభు సన్నిధిలో ఆ ఎండను మనం పక్కన పెట్టేసి, ఆ వాతావరణం పక్కన పెట్టేసి ప్రభు సన్నిధిలో ఆ కన్నీరుతో, విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎంతో శక్తి. ఒకసారి మందిరానికి కలిసి ప్రార్థన చేసుకుంటుంటే, అన్న ఇది వచ్చారన్న, అన్న వాళ్ళని చూస్తారన్న, అయ్యా ఉండండి అయ్యా కొంచెం ప్రార్థన చేసుకున్నామండి అయ్యా, ఇంట్లో పిల్లలు గొడవ, మందిరానికి వస్తే మీ గొడవ ఏంటయ్యా అని. సో బీచ్కి వెళ్ళేవాడిని. మరి ఈ రోజులో చూడండి, మనకు ఒంటరిగా ఉంటానికి అసలు స్థలం, ఎక్కడ చూసినా మనుషులు, ఎక్కడ చూసినా ఏమంటే గందరగోళం. ఒకప్పుడు పార్కుల్లో ఒక ప్రశాంతత ఉండేది. నా నాన్నగారు ఆయన సేవ అనుభవం ముందులో పార్కుల్లో కలిసి ప్రార్థన చేసుకునేవారు. కానీ ఈరోజు పార్కుల్లో చూడండి, అబ్బాయిలు అమ్మాయిలు అసలు అసేభ్యంగా ఎంత భయంకరంగా వీళ్ళు జీవిస్తున్నారు. అసలు ఎంత సిగ్గు లేకుండా చూసే ఏమైనా ఆ పిల్లలు ఉన్నారే, చిన్నపిల్లలు ఉన్నారే, అరే ఇది ఎంత అసహ్యంగా చేస్తున్నా, అంత వల్గర్గా బిహేవ్ చేస్తుంటారు. కానీ మనం ఏకాంతంగా దేవుని నిజంగా ఈరోజు ఏకాంతత కావాలండి. మనకి ప్రభు సన్నిధిలో ఏకాంతమైన సమయం. నిజంగా ఈ పిల్లలు, అమ్మ కొంచెంసేపు ప్రార్థన చేసుకోవాలయ్యా, అయ్యా ఈ పిల్లల్ని చూసుకో, అయ్యా అమ్మ ఈ పని చూసుకో, నేను దేవుని సన్నిధిలో నేను కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో నేను కన్నీరు కార్చాలి. నిజంగా అంటే ఆ ఫేస్ ఎలాగెళ్తుందంటే, ఎత్తునంటే చాలామంది కన్నీళ్ళు రావు,
చాలా బండ హృదయములు ఉంటాయి. అది మనం పొడి పొడి ప్రార్థనలు చేస్తూ, ప్రభా నా దోషములు నాకు చూపించు, నా బలహీనతను నాకు చూపించు, నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన కార్యము నాకు చూపించు ప్రభా అని దేవుని సన్నిధిలో మనం కన్నీరు కాచాలి. మోషే 40 దినములండి, 40 దినములు ఆ పర్వతం పైన వెళ్ళి ప్రభు సన్నిధిలో కనిపెట్టును అని ఉంది. ఆయన మోసే పర్వతం పైన మొరె అనే కొండ పైన ఆయన మొర పెడుతున్నప్పుడు కింద యెహోషువ ఆయన మొర పెడుతున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, అయ్యా నీ తర్వాత తనని కోరుకో అయ్యా, నాకు ఇష్టం నువ్వు పైన మొర పెడుతున్నాడు, తన కింద మొర పెడుతున్నాడు, నాకు నచ్చాడయ్యా ఆయన. ఏమంటే చూసారా, దేవుడు ఎంత చక్కగా, ఎంతగా మనం దేవుని సన్నిధిలో ఏడవాలండి. నిజంగా ఈరోజు మన హృదయాలన్నీ భారముతో నిండిపోయి ఉన్నాయి. మనుషుల దగ్గర ఏడిస్తే ఏం చేస్తాం, డాక్టర్లు ఏం చేస్తారు, మనకు తెలిసిన అధికారులు ఏం చేస్తారు, బలవంతులు ఏం చేస్తారు, కానీ దేవుని సన్నిధిలో మన గుండెలో ఉన్న భారమంతా, దేవుని సన్నిధిలో మన గుండెలో ఉన్న వేదనంతా చూడండి. ద ప్రేయర్కి ఫస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ ఫోన్, సెకండ్ ఎనిమీ ఈజ్ యువర్ థాట్స్, నీ ఆలోచనలు, మూడోది లేజినెస్. ఈ మూడుని మనం జయించాలి. ఒంటరి ప్రార్థన ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక క్రైస్తవ జీవితానికి. ఒక క్రైస్తవుడికి ఒంటరి ప్రార్థన లేకపోతే, ఏకాంతమైన ప్రార్థన లేకపోతే వాడు తన జీవితంలో ఏది సాధించలేడు. యేసు ప్రభు అన్ని ఆశ్చర్యమైన కార్యాలు, అన్ని సూచక కార్యాలు, అన్ని గొప్ప కార్యాలు చేయగలిగిన కారణం ఏంటంటే ఆయన ఏకాంతముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. దేవుని సన్నిధిలో ఆ గెత్సెమని తోటలో ప్రభు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చెమట రక్తపు బిల్లు అనే మాట. అంటే ఎంత మనోవేదన ఉన్నప్పుడు ఆ మనోవేదన అంతా పేతురు చెప్పుకోలే, అందరి దగ్గర చెప్పుకోలేదు, యోహాన్ దగ్గర చెప్పలేదు. ఏదైతే ఎందుకు యూదాసు కదా సులువ వేసేస్తున్నాం, ఎందుకు నన్ను అప్పచెప్ప అని రియాక్ట్ అయిపోతలేదు, అంటే గొడవ పెట్టలేదు, అరిసేలేదు, ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయిపోలేదు. అయితే అసలు యేసుప్రభు ఈవెన్ ఆ శిష్యులకు కూడా తన ఒత్తిడిని చూపించలేదు. లేకపోతే చూపించుంటే అది వేరేలాగా ఉండే సిచ్యువేషన్. కానీ ప్రభు తండ్రి సన్నిధిలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించయ్యా, లేకపోతే ఈ పాత్ర నీ ఉగ్రతను నేను తీసుకుంటాను, నీ సిద్ధమే అన్నట్లు ఆయన తండ్రి యేసు ప్రభు ఆ సిలువ యాగానికి వెళ్ళక ముందు ఆయన అప్పుడు సిద్ధపడతాం కాదు, ఆయన 3.5 సంవత్సరాలు సిద్ధపడుతూనే ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రం కాదు, పుట్టుకతోనే సిద్ధపడుతున్నాడు. సిలువలో యాగానను ఆయన ఫస్ట్ మెసేజ్ ఏంటి, మనిషి కుమారుడు సిలువ వేయబడు 3వ దినం లేస్తున్నాను అంటే ఫస్ట్ ప్రభు అప్పుడే చెప్పేశాడు, ఏమంటే మనిషి కుమారుడు సిలువ వేయబడను, హీ విల్ డై. పుట్టిందే అందుకయ్యా, నేను మరణిస్తాం కోసమే పుట్టాను, నేను సిలువలో రక్తం అంటే దానికి కావాల్సిన శక్తి. చూడండి, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ డెత్. ప్రభువుకి చనిపోతాం సమస్య కాదు, ఎందుకంటే ఆయన చనిపోయినా తిరిగి లేచే శక్తి ఆయనకు ఉంది. ద ప్రాబ్లమ్ ఈస్ టు బికమ్ ఎ సిన్నర్. పాపి అవుతాం అనేది ప్రభువుకి అది సామాన్యమైన విషయం కాదు. నీకు నాకు ఒక అబద్ధం ఈజీగా ఆడేయచ్చు, ఒక మోసం అని ఈజీగా చేయొచ్చు, ఒక బూతు మాట ఈజీగా మాట్లాడేయచ్చు, ఒక చెడు కార్య దుష్కార్యం మనం ఈజీ. ఎందుకంటే మనం పాపములు పుట్టిన వారిని, పాపములు జన్మించబడిన వారిని, పాప స్వభావం అనేది మనదే. కానీ ప్రభువు జన్మ పాపము కర్మ పాపం లేనివాడు, పవిత్రుడు. మీలో ఎవరైనా సరే నాలో పాప బీజం ఉందా అని మీరు చెయ్యెత్తి చూపించగలరా అని సవాలేశాడు. అసలు అంత పర్ఫెక్ట్ అయిన, అంత మాత్రమే కాదు, ఆయనకి బాగా తెలుసు తన తండ్రిని ఎప్పుడు బాధ పెట్టలేదు. మనం దేవుణ్ణి అనేక సార్లు, వేల సార్లు బాధ పెట్టాం. కానీ యేసు ప్రభు ఆ పరలోకములనే ఆయన పర్ఫెక్ట్గా జీవించినట్టు ఎవడు జీవించలేదు. అందుకే యేసు ప్రభుని సులువు వేస్తానికి తండ్రి అంగీకరించాడు. ఎందుకంటే ఆయన తన హృదయానుసారమైన నా ప్రియమైన కుమారుడు అంటాడు. ఆయన బాప్తిజం ఇచ్చావు, యోహాన్ బాప్తిజం ఇచ్చాక పైకి వచ్చి నా ప్రియమైన కుమారుడు, మై బిలవ్డ్ సన్. ఆ రూపాంతర కొండపైన అంటాడు, తను నా ప్రియమైన కుమారుడు, తను చెప్పింది మీరు వినండి, తను ఈజ్ మై సన్. ఆ పరలోకంలో ఉన్న తండ్రి ఆ మాట మోషేతో అనలేదు, ఆ మాట యెహోషువతో అనలేదు, ఆ మాట అబ్రహాంతో అనలేదు, ఎవరితో ఆ మాట అనలేదు. నా స్నేహితుడు అన్నాడు, నా నమ్మకమైన ఇంటంత నమ్మకమైనవాడు, దావీదు నా హృదయానుసారమైనవాడు. కానీ యేసు ప్రభు దగ్గర హీఈస్ మై సన్, నా కుమారుడు. ఏమంటే మీరు పనులయ్యా, మీరందరూ నెక్స్ట్, బట్ హీఈస్ మై సన్. అంటే అంత పర్ఫెక్ట్గా ప్రభు తన తండ్రిని ఆనందపరిచాడు. కానీ ఆ తండ్రికి విరోధముగా ఆ కల్వరి శిలువలో 4వ మాట అంటాడు ఏమంటే, ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా దేవా, నా తండ్రి
మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. అంటే నీ పాపము నా పాపము మన పరలోకములో ఉన్న తండ్రిని తన సొంత కుమారుని వదిలేయాల్సి వచ్చింది. తన సొంత కుమారుడు ఆ దినం అబ్రహాం ఎలాగైతే ఇసాక్ని బలివ్వాలని కత్తి ఎత్తాడు, కానీ కత్తి దింపనవ్వలేదు దేవుడు. ఎందుకంటే తన కుమారుడైన యేసు ప్రభుని మీద దింపుతానికి ఆ కత్తి దింపాడు. యేసు ప్రభుకి తండ్రి శిక్షిస్తున్న బాధ కాదు, కానీ తన దేవుని బాధ పెట్టే నేను ఒక పాపిని అయిపోతున్నానే, నేను దుర్మార్గుని, నా తండ్రికి విరోధమైన జీవితం నేను జీవించానే అని మనకొచ్చే ఆ ఉగ్రతని, మనకొచ్చే ఆ శాపాన్ని, మనకొచ్చే ఆ నిందని, అవమానాన్ని కలవరి శిలువలో మోసే. నిజంగా అంటే అది అంత ఈజీ విషయం కాదండి. పరిశుద్ధుడైన ప్రభు, పవిత్రుడైన ప్రభు, ఆయన ఏకాంతంగా ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ఏకాంతంగా ప్రార్థించినప్పుడు కూడా, ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి చిత్తముని చేయాలి. తండ్రి నీ చిత్తంని చేయాలా? అయ్యా కబురు వచ్చింది, అయ్యా నీ ప్రేమించిన లాజరు మరణిస్తున్నాడు, మరణ పడక మీద అన్నప్పుడు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నా తండ్రి సమయం ఇంకా రాలేదు. ఈవెన్ ఒక ఊరికి వెళ్తామైనా, ఈవెన్ ఆ ద్రాక్షరసంని, నీళ్ళని ద్రాక్షరసం మార్చాల్సి వచ్చినప్పుడు మరియా వచ్చి ఏమండి ద్రాక్షరసం అయిపోయిందంటే, అమ్మా స్త్రీ నా సమయం ఇంకా రాలేదు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని తొందర పెట్టద్దు. ఏ సమయం ఏంటి? ఆయన సమయం ఏంటి? నా తండ్రి సమయము. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రభు ఎలాగా నా తండ్రి చిత్తమని చేయాలి, నా తండ్రి ఉద్దేశం చేయాలి, అంతగా తండ్రితో తను మిళితం అవుతున్న కారణం ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఈరోజు మనకు ఆ ఏకాంత ప్రార్థన ఉందా? మనం ఇష్టమైన సారంగా మనం చేసుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం, మన ఇష్టానుసారంగా మనం ఆలోచించుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా మనం తీర్మానం చేసుకుంటున్నాం. నువ్వు ఎవడు రా చెప్తానికి? నా జీవితం నా ఇష్టం, నేను తాగుతా, నేను ఆశలు వేసుకుంటా, నా బ్రతుకు వచ్చి నేను బతుకుతా, నీకెందుకురా అంటున్నాను. కానీ ఒకటి గుర్తు చేసుకుంటలేదు, నువ్వు ఈ లోకములో రూపిస్తమే అది తండ్రి చిత్తం వల్లనే రూపించాడు. అసలు ఇంకా చెప్పాలంటే ఈవెన్ నీ ఫేస్ క్రియేట్ చేయాలి కదా, అది కూడా యేసు ప్రభు నిన్ను తండ్రి చిత్తంలోనే చేశాడు. నీకు ఎంతకాలం ఆయుష్ ఇవ్వాలి, నీకు ఎంతకాలం నిన్ను బ్రతికించాలి, నీ ఎలాగ చేయాలి, సమస్తము దేవుడు ఆయన చిత్తంలో మనం చేశాడు. ఆయన చిత్తం మనకు ఎప్పుడు తెలుసుకుంటామంటే, ఆయన ఉద్దేశాలు మన జీవితం ఎప్పుడు తెలుసుకుంటామంటే, ఎప్పుడైతే మనం ఏకాంతంగా ప్రభు సన్నిధిలో ఆయన తేజస్సు, ఆయన మహిమతో, ఆయన బలముతో, ఆయన శక్తితో మనం నింపబడి ఉన్నప్పుడు, ఈరోజు మనం ఎంతో గంటలు 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 మనుషులతో మనం సమయం గడుపుతాం, మనుషులతో మనం సంభాషిస్తున్నాం, మనుషులతో మనము ఏమని ఈ విషయాలు ఆ విషయాలు ఈ మనం చూస్తూ వారితో మనం జీవిస్తూ వారికిలాగా మన బ్రతకాలను ఆశిస్తున్నాం. కానీ యేసు ప్రభు తండ్రి అంత గొప్ప సభలైనప్పటికీ ఆయన ఆ రాత్రి సమయం అంతా రూపాంతరం, మరలా ఒక రూపాంతరం ప్రభు తెరపోవడం, మరలా నేను శక్తిని పొందుకోవాలి. ఈ లోకములో ఉన్న ఎవరొద్దంటాడండి? ఎవరొద్దంటారు రాజుని చేయాలంటే? ఎవరొద్దంటారు అధికారము? ఎవరొద్దంటారు ధన సంపదలు? ఎవరొద్దంటారు పేరు ప్రఖ్యాతులు? ఎవరొద్దంటారు ఘనతలు? ఎవడొద్దన్నాడు? వెర్రివాడా? కానీ ప్రభువు ఈ లోకముని జయించాడు. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకముని జయించానన్నాడు. మన ప్రభు లోకముని జయించిన వాడు. లోకంలో ఉన్న కామము, లోకంలో ఉన్న లోభము, లోకంలో ఉన్న అధికారములు, లోకంలో ఉన్న ధన సంపదల్ని జయించిన మన ప్రభు అండి. ఈ లోకరాజు కాదు, కానీ ఆయన పరలోకరాజు. అపవాది ఈ రోజుల్లో ఎంతోమందిని పాతాళలోకానికి తీసుకువెళ్తున్నాడు. ఎంతోమందిని ఈ ధనమును చూపించి, పేరు ప్రఖ్యాతులు చూపించి, ఆస్తుపాస్తులు చూపించి, వారి క్యారెక్టర్ని, వారి జీవితాన్ని, వారి బ్రతుకుని, వారి ఆత్మని నరకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ నువ్వు అది జయించాలంటే ఏకాంతముగా దేవుని సన్నిధిలో ఏకాంతముగా ఒకసారి గడిపి చూడండి తెలుసు. ఇది అనుదినం, ఇది అభ్యాసం చేసుకోవాలి. ఏమంటే పొద్దున్న లేచిన బ్రష్ చేస్తారు లేదా? చేస్తారా చేయరా? చెయ్యంటే స్నానం చేస్తారు అసలు? కొంతమంది స్నానమే చేయరా, సెంటు కొట్టేసుకుంటారు. ఆ చెమట వాసన, ఈ సెంటు వాసన, గబ్బు ఉక్కిరి బిక్కరి అయిపోతుంది. పక్కన కూర్చొని ఉక్కిరి పోయి చెప్పుకోలేక కూర్చోలేక ఏమంటే పళ్ళు కొడుకుంటారు. పళ్ళు కొడుకోరా? పొద్దున్న లేసిన పళ్ళు కొడుకున్నాం. పొద్దున్న తింటాం, బ్రేక్ఫాస్ట్ తింటారా? కొంతమంది తినరు, ఒకేసారి 3 పూటలు ఒకేసారి తింటారు, ఇంతలా ఉంటారు. నేను తింటలేదంటారు. ఏమంటే మనం ఎలా అభ్యాసం చేసుకుంటాము,
అలాగ ప్రార్థన, ఒంటరి ప్రార్థన మనం దేవుని సన్నిధిగా అభ్యాసం చేసుకోవాలి. దేవుడి మన పట్ల గొప్పతనం కలిగి ఉన్నాడు. ప్రభువు ఆ ఒంటరిగా తన శిష్యుని ఈసారి పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ కూడా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఆయన హృదయం బహు భారముగా ఉంది. ఆయన 3 దినములు వాక్యం చెప్పినప్పటికీ వారు లోక విధమైన చూపులే చూస్తున్నారు కానీ వారు దైవికమైన మనిషి కుమారుడు, ఈయన మానవుల పాపంలో మోసుకెళ్ళే గొర్రెపిల్ల అనేది గ్రహించలేకపోతున్నారు అని దేవుడు నిరాశతో తండ్రి సన్నిధిలో మొరపెడతాం మనం చూడగలుగుతాం. నిజంగా అండి, ఈరోజు మనకు ఏకాంత ప్రార్థన కావాలి. దేవుడు యూ అండ్ గాడ్ అంతే తెలుసుకోవాలి. గంట ఎంత 1 hour, 10 hour, 20 hour, 30 hour ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ సరిపోదండి. లేకపోతే 2 hours ఫాస్టింగ్ ప్రేయర్ సరిపోలేదు. 40 days కాదు, లేకపోతే 21 days కాదు, లైఫ్ లాంగ్ ప్రేయర్ కావాలి. ప్రేయర్ చాలామంది చేసుకున్న 6 గంటలు చేసుకున్నా నాకు అసలు అర్థం కాదు. టైం చూస్తారా మీరు ప్రేయర్ చేసుకున్నప్పుడు? మీరు అన్నం తింటున్నప్పుడు టైం చూసుకోరు, వాట్సాప్ చూసేటప్పుడు టైం చూసుకోరు, అతను మాట్లాడేటప్పుడు టైం చూసుకోరు, టీవీ చూసి క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు టైం చూసుకోరు, ప్రార్థనప్పుడు టైం చూసుకుంటారు. ఎందుకంటే నీలో ప్రార్థనాత్మ లేదు కాబట్టి. ప్రార్థనాత్మ ఉన్నవాడు ప్రార్థిస్తాడు. ఎగతడక ప్రార్థించేవారు కావాలండి. ఈరోజు మన శోధనలో పడిపోతున్న కారణం ఏంటి? మన ఆలోచన స్థిరం లేని కారణం ఏంటి? మనం ఇంకొన్న అపవాద చేతులు నల్లగొట్టబడుతున్న కారణం ఏంటి? మనకి ఏకాంత ప్రార్థన లేదు. దేవుడు అధికముగా ఏకాంత ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన బహిరంగంగా ఉన్నప్పుడు వెళ్ళు అంటే వెళ్ళిపోయినాయి 6,000 దెయ్యములు. ముట్టినప్పుడు కళ్ళు వచ్చినాయి, ముట్టినప్పుడు కుష్ఠరోగం పోయింది, పాడిని ముట్టినప్పుడు లేచి. ఇంతకు ఆ శక్తి ప్రభు మానవ రూపంలో చేయగలిగాడు. కారణం ఏంటంటే ఆయన తండ్రి సన్నిధిలో నుంచి ఎక్కువగా తను సమర్పించుకున్నాడు. ఈరోజు మన జీవితంలో నేర్చుకోవాలి ఏకాంతమైన ప్రార్థన. పొద్దు చేస్తావు, మధ్యాహ్నం చేస్తావు, సాయంకాలం చేస్తావు మనకు తెలియదు, కానీ అది నీ ఇష్టం. ఎందుకంటే యేసుప్రభు నైట్ చేశారు కదా, నైట్ అంతా ప్రార్థన చేసేవాడు. తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసేవాడు. వేకువజామున చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. వేకువజామున లేసి దేవుని పాదములు మోకరించి, ప్రభు అయినప్పటికీ ఆయన ఎలాగ మోకరించి ప్రార్థించను అని మనం చూడగలం. చాలా అధ్యాయాలు చూస్తాం. ఆయన మోకరించి ప్రార్థించాను. నిజంగా అది ఆయన చేతులెత్తి ప్రార్థించాను. ప్రభువే ఎంత ఒక మాదిరి పెట్టాడు. అసలు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన దేవుడు, ఆయన ప్రార్థన. కానీ ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు పిల్లలు ఎలాగ మన ఒక తండ్రి ఒక తల్లి పిల్లలకి ఎలా జీవించాలో, లేకపోతే ఎలా చదువుకోవాలి, ఎలా భోజనం చేయాలో, ఎలాగ నడవాలో నేర్పిస్తారు. అలాగ మన పరమ తండ్రి మనకి ఎలా ఈ లోకములో ఏకాంతంగా ఒంటరిగా మనము ప్రార్థించాలని ఆయన మనకి నేర్పించారు. ఈరోజు ఒంటరిగా ప్రార్థిస్తున్నావా? ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ప్రార్థన చేయాలని ఆశిస్తావు, ఎప్పుడు చూసినా అది చేయాలి ఇది చేయాలని ఆశిస్తున్నావు. కానీ ఏకాంతంగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? ఏకాంతంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? దయచేసి ఈరోజు నీ జీవితాన్ని దేవుని సమర్పించుకో. ఎవరు చూసినట్లయితే ప్రభు ఇట్స్ మోస్ట్ నీడెడ్ టైం అండి. మనందరికి బ్రేక్ కావాలి. ఏమంటే మనకి 2 పీరియడ్లు అయినట్టు పిల్లలకి బ్రేక్ ఇస్తారు, స్నాక్ బ్రేక్ అంటూ. అలాగే మన ఆఫీసుల్లో ఏమైనా ఒక 1/2 hour 1 hour తర్వాత 5 minutes మనం బ్రేక్ ఉంటుంది. అలాగా మన ఆత్మీయ జీవితానికి కూడా మన ఆత్మకి కావాల్సిన ఆహారం కావాలంటే అది ఏకాంత ప్రార్థన. ఏకాంతంగా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఏకాంతంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించి నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను ఇంకొను ఆయన తలంపుల్లో, ఆయన ఉద్దేశముల్లో, ఆయన మహిమతో, ఆయన తేజస్సుతో నిన్ను ఆవర్చేవాడుగా ప్రభు మనం చేస్తాడు. ఈరోజు నీ జీవితం దేవునికి సమర్పిస్తావా? ఎంత చక్కగా ప్రభు రాత్రంతా ప్రార్థించను. ఏమంటే రాత్రంతా ప్రార్థించను. రాత్రంతా రాత్రంతా మనం కొంతమంది చూడండి పొద్దురు పడుకుంటారు, రాత్రి పడుకుంటారు. కానీ ప్రభువు ఎంత మంచి మాదిరిగా మన కోసం జీవించారు. చక్కగా ప్రార్థించాను, మొరపెట్టాను. దేవుడు ఎంత గొప్పవాడండి. మన యేసయ్య మన పట్ల ఎంత మంచివాడుకున్నాడు. ఈరోజు నీ జీవితం దేవునికి సమర్పించుకో. ఈరోజు నీ హృదయం దేవుని సమర్పించుకో. మనం ఏకాంతంగా ప్రార్థించాలి. చూడండి, మనం ప్రార్థించినప్పుడే పైనుంచి మన శక్తి పొందుకుంటాం. ఈరోజు ఏకాంత ప్రార్థన సేవకులకు అవసరం, విశ్వాసులకు అవసరం, సంఘములో ఉన్న పిల్లలకి అవసరం, యవనస్తులకి అవసరం, వృద్ధులకి అవసరం. ఈరోజు వృద్ధులు సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు, చిన్నపిల్లల సెల్ ఫోన్లు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కటి సెల్ ఫోన్. ఒక్కటి సరిపోక ఇంక మళ్ళీ 2 సెల్ ఫోన్లు, ఒక ఆయన 3 సెల్ ఫోన్లు. మనం ఒక ఆయన చూసాను 4 సెల్ ఫోన్లు. ఏందయ్యా ఏమన్నా డ్రగ్ డీలర్ అని అడిగాను. ఏంటంటే 4 సెల్ ఫోన్లు ఆయనకి అన్నాడు.
చూసారు 4 సెల్ ఫోన్లు ఉన్నాయి, 4 బైబిల్ పెట్టుకోవచ్చు కదా. వద్దులే పాత బైబిల్ ఒకటి ఉంది. ఈరోజు చూడ మన యవనస్తులు ఆ సెల్ ఫోన్లు ఇస్తే అబ్బాయిలతో అమ్మాయిలతో మాట్లాడుకొని అసలు జీవితాలు అపవిత్రత పాడు చేసుకొని, ఆ చూపుల్ని దృశ్యాన్ని అశ్లీలమైన దృశ్యాలతో హృదయాన్ని పాడు చేసుకొని, బ్రతుకులను పాడు చేసుకొని, లైఫ్ను స్పాయిల్ చేసుకొని, అసలు వాళ్ళు ఎందుకని పనికొస్తారండి? ఎందుకు పనికిరారు? ఈరోజు అలాంటి వారికి మనం ఉండక యేసు ప్రభు ఎంత చక్కగా మాదిరికరంగా మనం జీవించాడు. అలాగ మనం జీవించి, అలాగ మనం బ్రతికి మన కుటుంబంలో మనం బిడ్డలు నడిపిద్దాం. దయచేసి ఆవేశపడి సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ కొనద్దండి. ఆలోచించకుండా కావాలంటే బైబిల్ కొనండి. ఇంటి నిండా బైబిల్ ఉన్నమాట, ఎక్కడ చూసినా వాక్యం ఉండనివ్వండి. ఎందుకంటే నీ కుటుంబమును దేవుని వాక్యముతో పెంచండి, బిడ్డలను వాక్యంతో పెంచండి. మీ పిల్లలకి బైబిల్ ఇవ్వండి, సెల్ ఫోన్లు కాదు. మేము పుట్టినప్పుడు సెల్ ఫోన్లు లేవు, మేము స్కూల్కి వెళ్ళిన సెల్ ఫోన్లు లేవు, మేము కాలేజీకి వెళ్ళిన సెల్ ఫోన్లు లేవు, ఉద్యోగం చేసినప్పుడు సెల్ ఫోన్లు. అప్పుడే నా 24-25 సంవత్సరాలు బటన్ ఫోన్ టక్ 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 హలో మిస్ కాల్ ఇచ్చుకునే వాళ్ళు. ఎస్ఎంఎస్ అయితే డబ్బులు అయిపోతాయి, ₹3 ₹4 ఎంత గుర్తులేదు, చాలా ఎక్కువ ఉండేది. అలాంటిది దేవుడు మరి ఈరోజు మనకి ఇంత టెక్నాలజీ ఇచ్చాడు. ఈ టెక్నాలజీని మనం జాగ్రత్తగా వాడాలి. ఎంతసేపు నువ్వు దేవుని వాక్యం వింటున్నావు చెప్పు? యూట్యూబ్లో ఎంతసేపు యూట్యూబ్లో సినిమాలు పాటలు వింటున్నావు? ఎంతసేపు యూట్యూబ్లో సీరియల్ చూస్తున్నావు? ఎంతసేపు దేవుని వాక్యం వాడుతున్నావు? సెల్ ఫోన్ జాగ్రత్తగా. ఒకవేళ అది నీ కంట్రోల్ చేయకపోతే అది నీ ప్రాణంని, నీ ఆత్మని నరకాన్ని తీసుకువెళ్తారు. మనం ప్రార్థన చేద్దాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం, కన్నీటితో దేవుని సన్నిధిలో మాట్లాడతాం. దయచేసి స్థాయిలో వహించండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, ఏకాంతంగా ఆ కొండపైకి వెళ్ళి తండ్రి నువ్వు ఎలాగా తండ్రి సన్నిధుల్లో మొరపెట్టావు అలాంటి ప్రార్థన జీవితం మాకు కావాలయ్యా. తండ్రి నువ్వు ఏకాంతంగా ఒంటరి వాడగా రాత్రంతా నేను తిండికి నిద్రకి సమయం ఇవ్వక నీ తండ్రి శక్తిని ఎలా పొందుకు అలాంటి ప్రార్థన మాకు కావాలయ్యా. దేవా, మేము ఎంతో సెల్ ఫోన్లు ఎడిక్ట్ అయిపోయినాం. రాత్రంతా సెల్ ఫోన్లు వాడుతున్నాం, రాత్రంతా టీవీలు వాడుతున్నాం, రాత్రంతా చెత్త మాటలు వ్యర్థమైన మనుషులతో సమయం గడుపుతున్నాం. అయ్యా, నన్ను మమ్మల్ని క్షమించిన ఆయన. ఈ రోజు నుంచి నేను ఏకాంతంగా నీ వాక్యాన్ని పఠించేవారంగా, ఏకాంతంగా నీ బంగారు పాదం పట్టుకొని నీ స్వభావం నాయన, నీ మనసు నాయన, నీ గుణగుణములు మేము పొందుకునే వారు ఉండడానికి సహాయం చేయి అయ్యా. ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాల ద్వారంగా నీ బిడ్డలను దర్శించు, బలపరచు, వారి హృదయంలో ఉన్న ప్రతి గలిబిల్ని తొలగించు నాయన. ప్రార్థనా పరులు అవ్వాలి అన్న ఆశతోని ఈ కార్యక్రమం చేశాను కాబట్టి నాయన అమ్మాయ, ఈ కార్యక్రమం ద్వారా మేము అధికముగా ప్రార్థించేవారుగా, అధికముగా నీ బంగార పాత సన్నిధిలో నీ ప్రార్థన ఆత్మను పొందుకునేవారంగా, మా 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 మాటలతో కాదు కానీ ప్రభా, నీ పరిశుద్ధాత్మ నేను నడిపింపుతో మేము ప్రార్థించేవారు ఉండటానికి, మూలుగులతో నేను నీ సన్నిధిలో నేను ఎలాగ ప్రార్థన నేర్పించాలని నీ ఆత్మ పరిశుద్ధాత్మకు నువ్వు సెలవిచ్చావు కాబట్టి నీ ఆత్మ ద్వారంగా మేము నింపబడి అయ్యా మా ప్రార్థన జీవితంలో నేను స్థిరపడటానికి కృప చూపించి తండ్రి మాకు నేర్పుమయ్యా, మాకు నేర్పించిన ఆయన ఎలాగ మాట్లాడాలో నీతో నేర్పించిన ఆయన, ఎలాగ మేము నీతో సమయం గడపాలో మాకు నేర్పునైనా, ఎలాగనైనా మేము లోకంలో ఉన్న కార్యములన్నీ పక్కన పెట్టి నీ సన్నిధిలో సమయం గడిపేది ఎంతో విలువైనదని మేము గుర్తు చేసుకోవటానికి సహాయం చేయండి. చిత్తమైతే మరలనైనా రేపు 7 గంటలు కలుసుకోవటానికి కృప చూపించమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమంలో మేము దీవించబడ్డాను నమ్ముచున్నాను. మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియపరచండి. నిజంగా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కానుక పంపించాల్సింది మీ బాధ్యతను తెలుసుకోండి. ఏ కార్యక్రమాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాయో, ఏ కార్యక్రమాలు మిమ్మల్ని ఏమైనా ప్రోత్సాహపరుస్తుందో పరిచర్లో ఆ కార్యక్రమాలు మీరు బలపరచాలి. ఎందుకంటే అనేక మంది చెప్తున్నారు మాకు మేలుకరంగా ఉన్నాయి, దీవెనకరంగా ఉన్నాయని. బట్ ఇది ఎంతో భారముతో కూడిన ఈ పరిచర్య కొనసాగించబడాలంటే ఈ కార్యక్రమాల ద్వారా మేలు పొందిన వారు దీన్ని మీరు ప్రోత్సాహపరచాలి. మరి అంత మాత్రమే కాదు, ఎంతోమంది ప్రార్థనల ద్వారా స్వస్థపడుతున్నారు, విడుదల పొందుతున్నారు, జయం పొందుతున్నారు. మరి దేవుడు చేసిన కార్యం ఒక కృతజ్ఞత కానుక, ఒక గ్రాటిట్యూడ్, ఒక చిన్న ఆఫరింగ్ అది పంపిస్తామనేది ఒక మంచి అలవాటు. మరి మీరు మీ గుప్పిలు ఇప్పి దేవునికి ఇవ్వండి. ఈరోజు మనుషులు స్వార్థపరులు అయిపోయారు. పిల్లలు ఖర్చు పెట్టిన దానికి లెక్క పెట్టుకోరు, లేకపోతే వారి కోసం ఖర్చు పెట్టి లెక్క పెట్టుకోరు, బంధుమిత్రులు ఖర్చు పెట్టిన లెక్క పెట్టుకోరు. కానీ దేవుని దగ్గరికి వస్తే మాట లెక్క పెట్టుకుంటున్నారు. అంత ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో అనేక మంది ఉన్నారు. దయచేసి
సంతోషంగా ఆనందంగా దేవునికి ఇవ్వండి. ఏ పరిచర్య అయినా సరే, అది ఏ సేవ అయినా సరే, ఏ సేవకులకైనా సరే దేవునికి ఆనందంగా ఇవ్వండి. దేవుడు ధారాళంగా ఇచ్చేవాడు. దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలు కలుసుకుందాం. అందరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.